హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. విశ్వంభర వాయిదా పడనుందా? వచ్చే ఏడాదిలోనే మహేష్ బాబు రాజమౌళి చిత్రం శ్రీకారం. రజనీ సినిమాల్లో వేటయన్ భిన్నం. జనవరి నుంచి కమల్ హాసన్ కొత్త చిత్రం. సంయుక్త తొలి నాయిక ప్రాధాన్య చిత్రం. నారా రోహిత్ సుందరకాండ నుండి పాట విడుదల. ఫీమేల్ సూపర్ హీరోస్ చిత్రంగా మహాకాళి. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. విశ్వంభర వాయిదా పడనుందా? సంక్రాంతి సినిమాలపై కొత్త సందేహాలు మొదలయ్యాయి. క్రిస్మస్కి వస్తుందనుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడమే అందుకు కారణం. ఈ సినిమా విడుదల క్రిస్మస్ నుంచి సంక్రాంతికి మారుతోందనే కొత్త ప్రచారం ఊపందుకుంది. అదే జరిగితే సంక్రాంతి కోసం ముస్తాబవుతున్న చిరంజీవి విశ్వంభర విడుదల వాయిదా పడటం ఖాయమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కథానాయకుల సినిమాలు ఒకేసారి విడుదల కావడం కష్టం. అందుకే తండ్రి తనయుల్లో సంక్రాంతికి సందడి చేసేది ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలు చిరంజీవి విశ్వంభర, బాలకృష్ణ 109వ చిత్రం, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తే మాత్రం విశ్వంభర వేసవి సందర్భంగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాదిలోనే మహేష్ బాబు రాజమౌళి చిత్రం శ్రీకారం. కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కలయికలో రూపొందనున్న సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా చూస్తున్నారు. పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నా ఇంతవరకు చిత్ర బృందం నుంచి ఏ స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంపై ఈ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో స్పందించారు. మహేష్ రాజమౌళిల సినిమా జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుందని చెప్పారు. సాధారణంగా తను ఓ కథ రాయడానికి 3 నుంచి 4 వారాలు పడుతుందని, కానీ ఈ చిత్రకథ రాయడానికి 2 ఏళ్ల సమయం పట్టిందని వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. రజనీ సినిమాల్లో వేటయన్ భిన్నం. రజనీకాంత్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో వేటయన్, ది హంటర్ చాలా భిన్నంగా ఉంటుందన్నారు నటుడు రాణా దగ్గుపాటి. రజనీ కథానాయకుడిగా నటించిన ఈ బహుభాషా చిత్రాన్ని టీజే జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. ఇందులో రాణాతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, డబ్బింగ్ చిత్రాలంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది, కానీ ఇప్పుడు అన్ని చిత్రాలు అన్ని భాషల్లోకి వెళ్తున్నాయి. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూడండి, ఓ కొత్త అనుభూతి అందిస్తుంది. రజనీకాంత్ కొత్తగా కనిపిస్తారన్నారు. ఈ చిత్రానికి తెలుగులో వేటగాడు అనే టైటిల్ పెట్టాలనుకున్నాం, కానీ అది వేరే వాళ్ళ దగ్గర ఉంది. అందుకే అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్తో విడుదల చేస్తున్నామన్నారు నిర్మాత దిల్ రాజు. జనవరి నుంచి కమల్ హాసన్ కొత్త చిత్రం. కమల్ హాసన్ మునుపెన్నడూ లేనంత వేగంతో సినిమాలు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన భారతీయుడు 3 విడుదలకు సిద్ధంగా ఉంది. థగ్ లైఫ్ చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల దశలో ఉంది. ఈ 2 తెరపైకి వచ్చేలోపే మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు కమల్. KH-237 వర్కింగ్ టైటిల్తో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంతో ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బు, అరివు దర్శకులుగా పరిచయం కానున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకులు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని, ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రతి సినీ ప్రేమికుడికి ఓ విందులా ఉంటుందని తెలిపారు. సంయుక్త తొలి నాయిక ప్రాధాన్య చిత్రం. తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే వరుస విజయాలతో స్టార్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది సంయుక్త మేనన్. ఇప్పుడు ఆమె తొలిసారి నాయిక ప్రాధాన్య చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది. సంయుక్త ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా సమర్పిస్తున్న ఈ సినిమాకి యోగేష్ కేఎంసి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాణా దగ్గుపాటి క్లాప్ కొట్టగా దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వశిష్ఠ, రామ్ అబ్బరాజు గౌరవ దర్శకత్వం వహించారు. వెంకీ కుడుమల, కోన వెంకట్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. అనంతరం సంయుక్త మేనన్ మాట్లాడుతూ ఇది ఓ బలమైన మహిళ పాత్ర చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కుతోంది. ఇందులో సామాజిక రాజకీయ అంశాలు మిళితమై ఉంటాయి. ఇంత అద్భుతమైన కథ నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానంది సంయుక్త. ఓ కొత్త పాయింట్తో థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నామన్నారు దర్శకుడు యోగేష్. ఈ కార్యక్రమంలో డి సురేష్ బాబు, జెమిని కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. నారా రోహిత్ సుందరకాండ నుండి పాట విడుదల. నారా రోహిత్ కథానాయకుడిగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సుందరకాండ. వృతివాఘవి, శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయకులు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. ఇది నారా రోహిత్కి 20వ చిత్రం. గురువారం ఈ సినిమాలోని హమ్మయ్య అంటూ సాగే పాటని విడుదల చేశారు. శనివారం నుంచి రాజయోగమంట అంటూ మొదలయ్యే ఈ పాటకి లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చగా ఆయనే రామ్ మిరియాలతో కలిసి ఆలపించారు. శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించారు. ఈ పాట, ఇందులో నారా రోహిత్ డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని సినీ వర్గాలు తెలిపాయి. ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా మహాకాళి. దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి సినిమా హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి 3వ ప్రాజెక్టును ప్రకటించారు. ఇది మహాకాళి పేరుతో ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా ముస్తాబు కానుంది. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా పూజ అప్పన్న కొల్లూరు దర్శకత్వం వహించనున్నారు. ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించనున్నారు. ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. మా యూనివర్స్కు కొత్త శక్తి జత కలిసింది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.